అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయిన హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ విచారణలో కీలక విషయాలు బయటకొస్తున్నాయి. భూముల వేలంలో అక్రమాలు జరిగినట్టుగా గుర్తించారు. వేలానికి ముందే పలువురు రియల్టర్లకు సమాచారం చేరవేసినట్టుగా తెలుస్తోంది. ప్రత్యేకంగా ఆ రియల్టర్లకే భూములు దక్కేలా అధికారులు ప్లాన్ చేశారని వేలంపాటపై ప్రభుత్వానికి ఏసీబీ నివేదిక ఇచ్చింది. ఇక వేలంపాట సమయంలో శివ బాలకృష్ణ హెచ్ఎండిఏలోనే ఉన్నాడు. భూముల వేలంతో పాటు ప్రాజెక్టుల వివరాలను కూడా రియల్టర్లకు చేర్చినట్టు రిపోర్టులో పేర్కొన్నారు. ఇందులో ఎవరి పాత్ర ఎంత ఉందనే విషయంలో లోతుగా ఏసీబీ దర్యాప్తు చేస్తోంది. అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయిన హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ విచారణలో కీలక విషయాలు బయటకొస్తున్నాయి. భూముల వేలంలో అక్రమాలు జరిగినట్టుగా గుర్తించారు. ఇదే అంశంపై పూర్తి అప్డేట్స్ ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్ వైట్ల, హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ విచారణలో కీలక అంశాలు కూడా వెలుగులోకి వస్తున్నాం జరిగింది. అయితే అంటే కొన్నాళ్ళ క్రితం ప్రభుత్వం ఏదైతే పెద్ద మొత్తంలో వేలం వేసి ల్యాండ్ ని కోకపేటతో పాటు అటు నానక్రామ్ కూడా తర్వాత నియో పోలీస్ వద్ద కూడా పెద్ద ఎత్తున ఎకరాల కొద్ది ల్యాండ్ ని వేలం వేసింది. అయితే ఈ వేలానికంటే ముందే అటు రియాలిటీలకు పూర్తి సమాచారం ఇచ్చినట్లుగా ఇప్పటికీ ఒక అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే విచారణ కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ రమేష్ వైట్ల.